కర సినిమాతో ప్రేక్షకులను మరోసారి పలకరించేందుకు సిద్ధమయ్యారు కోలీవుడ్ ప్రముఖ నటుడు ధనుష్. ఆయన హీరోగా విఘ్నేష్ రాజా తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోను ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి కోయంబత్తూరులో ఓ ఈవెంట్ లో నిర్వహించారు. ధనుష్ మాట్లాడుతూ నిజాయితీగా పని చేశారంటూ కర చిత్ర బృందాన్ని కొనియాడారు. తన గత సినిమాను పొల్ల ధవన్ ను ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. పొల్ల ధవన్ నా కెరీర్ లో టర్నింగ్ పాయింట్. బాడీ ఫిట్నెస్ విషయంలో ఈ సినిమాకు ముందు నన్ను చాలా మంది విమర్శించేవారు. దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న. అలా పొల్ల ధవన్ సిక్స్ ప్యాక్ లో కనిపించా. నా శరీర కృత్యాన్ని ప్రేక్షకుల నుంచి చప్పట్లో రావడం అది తొలిసారి. ఆ క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నారు. వెరిమార తెరకెక్కించారు. యాక్షన్ డ్రామా మూవీ పొలిదావను 2007లో విడుదలైంది. ఆ తర్వాత ఈ హిట్ కాంబినేషన్ లో ఆడుకాలం, వడ చెన్నై, అసురన్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఓ సినిమా నటిస్తున్నా. మరో 3 దర్శకులు నాతో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నారు. నేను ఇంకా వడ చెన్నై 2 చేయాల్సి ఉంది. ఇవి పూర్తయ్యాకే మళ్ళీ డైరెక్ట్ చేస్తా అని తెలిపారు. రాయన్, ఇడ్లీ కొట్టు లాంటి సినిమాలో ధనుష్ దర్శకత్వంలో వహించిన చిత్రం తెలిసిందే. తదుపరి ఆయన లేడీ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కిస్తున్నారని, అందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా అని ఇటీవల ప్రచారం జరగడం గమనార్హం.